హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేపల ఎగురు చేస్తున్నాను. చేపల ఎగురికి కావాల్సినవి ఒక 5 చేప ముక్కలు ఉన్నాయనుకోండి. దానికి ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయని కచ్చాపచ్చగా రుబ్బుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. పొడుగ్గా చీరుకున్న 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 స్పూన్లు జీరా పౌడర్, 2 స్పూన్లు ధనియా పౌడర్. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ కచ్చపచ్చగా రుబ్బుకున్నాం కదా, వాటిని ఇందులో వేసుకొని పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు, కొంచెం ఎక్కువ కలర్ రాదని చెప్పి 2 స్పూన్లు వేసుకున్నాను. పొడుగ్గా చీర పెట్టుకున్నటువంటి 3 పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ ముద్ద వేగుతున్నప్పుడు ఈ విధంగా మూత పెట్టుకోండి. ఇలా పేస్ట్ 80% వేగాక ఇప్పుడు అల్లం అయితే మాడిపోతుంది. ముద్ద వేగకుండా వేస్తాం అనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది. ఉల్లిపాయ ముద్ద గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు 2 స్పూన్స్ జీరా పౌడర్, 2 స్పూన్ల ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇలా వేస్తూ కారం వేసుకోవాలి. కారం, సాల్ట్, కలుపుకున్నాక అందులో వాటర్ వేసుకొని, నేను ఇలా వాటర్ వేస్తున్నాను. మీకు ముక్కలు మొలవలేదు అనుకోండి, ఇంకొంచెం వాటర్ పెంచుకోండి. వాటర్ కొంచెం వెంటగానే వేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఒకసారి చెప్పాను కదా, ఇలా కాడల లాంటి కొత్తిమీర ఉడుకుతున్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఆకులు లాంటివి తర్వాత యాడ్ చేస్తాం. ఫిష్ ఎప్పుడు ఇలా క్లాత్ పెట్టుకొని ఇలా మిక్స్ చేయాలి. అప్పుడు ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. ఇలా కొత్తిమీర వేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవడమే. అంతే. వేడి వేడి అన్నంలో నిమ్మకాయ పిండుకొని కూరలో తింటే సూపర్ ఉంటుంది. ఈ విధంగా వేడి వేడి అన్నంలోకి నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్తో సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది.